వాడు 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 కష్టపడి పారిపోయాడు, మీరందరూ సుఖపడి నిద్రపోయారు, అంతేగా? నవ్వకనా రా చెప్తా. అన్నా అట్లా నవ్వకనా భయం వేస్తుంది. నాకు అర్థమైందిలేరా, నా కళ్ళతో నీ డాన్స్ చూసి ఎంజాయ్ చేయాలనుందిరా. ఆడు నా దగ్గర సెల్ ఫోన్ ఉందిగా, దీనిలో ఎఫ్ఎం ఛానల్స్ మారుస్తూ ఉంటాను. ఏ ఛానల్లో ఏ పాట వస్తే దానికి డాన్స్ చేయి. దండం పెడతారా ఆగురి. అరే 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 గుడ్ బాయ్. అన్నా ఇది బాగా డిస్టర్బ్ చేస్తుందన్నా. అవునా, తీసేస్తావా? తీసేస్తానా? తీసేయి. రోజులు నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళు వచ్చేస్తుంది. నీకు కుళ్ళేందనా? నువ్వు నా దేవునివానా? దేవుడు అన్నావుగా, ఒకే ఒక్క పాట, ఒకటే ఒక్క పాట. ఒక్క పాట అయిందనా? 10 పాటలే ఆడతా. విగ్ ఒకటి పెట్టుకుని సాక్షాత్తు శ్రీరామ్లా నటించేద్దాం అనుకున్నావా? తప్పు కదా, నన్నే మోసం చేస్తావురా. ఈ దేవుడితోనే పరాచికాలాడతావా? నానా చెప్పరా, అది ఆ శ్రీరామ్ గారు తప్పించుకుపోయాడు. నువ్వు గోవాలో జాగ్రత్తగా ఉండు, సరేనా? అలాగే అలాగే. అంటే సక్సెస్ఫుల్ గా మీ ఇంట్లో వాళ్ళని మోసం చేసి మీ లవర్ని కలవడానికి వెళ్తున్నావు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. అందరిలాగే మీకు కూడా ప్రేమికులంటే దురభిప్రాయం ఉంది. అయినా ప్రేమించడం తప్ప అండి? ప్రేమ మీద దురభిప్రాయం లేదు. మీ ఫోటోళ్ళ స్పీడ్ వల్లనే లైఫ్ లో యాక్సిడెంట్లు అవుతుంటాయి. అసలు లైఫ్ అంటేనే యాక్సిడెంట్ అండి. ఇప్పుడు చూడండి, నేను మీరు కలవడం యాక్సిడెంట్ కదా, అలాగే మొదటిసారి సిద్ధుని కలవడం చాలా యాక్సిడెంటల్ గా జరిగింది. అవి నేను గోవాలో పీజీ చదవడానికి వెళ్ళిన రోజులు. మా అమ్మకి ఇష్టం లేకపోయినా నాన్న నచ్చ చెప్పి నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేశాడు. నేను హాస్టల్లో ఉండకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని ఒక్కదాన్ని ఉండేదాన్ని. ఓ ఆదివారం సాయంత్రం రేష్మ 5 బ్లైండ్ పిల్లల్ని తీసుకుని ఒకతను సినిమాకి వచ్చాడే. బ్లైండ్ పిల్లలు? అవును. సినిమాక? ఎక్కడున్నాడు అతను? అదిగో అక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నాడు. పద చూద్దాం. బై సబ్ ఆర్డర్ తీసుకుంటారా? 3 చాక్లెట్ కేక్స్, 1 బటర్ స్కాచ్, 1 వెనీలా అండ్ 1 స్ట్రాబెరీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఎందుకు ఇంత మంచి పని చేస్తున్నారు, మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకపోతే ఎలా? అక్క, సిద్ధన్నయ్య నెలలో ప్రతి ఆదివారం బీచ్, పార్కు, సర్కస్, సినిమా ఇలా ఏదో ఒక చోటికి తీసుకెళ్తాడు. అలాగే ఈ ఆదివారం సినిమాకి వచ్చామక్క. కళ్ళు కనపడకపోయినా చెవులు వినిపిస్తున్నాయి కదక్క, అది చాలు. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్ పెట్టేంత గొప్ప పని ఏం చేయట్లేదండి నేను. అది కాదండి, వదిలేయండి మీరు ప్లీజ్. సూపర్ హిట్ మూవీ మిలిటరీ మ్యాన్ లో సూపర్ స్టార్ ప్రదీప్ కుమార్ క్లైమాక్స్ లో వాడిన డ్రెస్ కి మా పాట 10,000. నా పాట 11,000. 12,000. 13,000. 13,500. 13,500 ఒకటోసారి. 15,000. 15,000 ఒకటోసారి. 15,000 రెండోసారి. 17,000. 17,000. 20,000. 25,000. 25,000 ఒకటోసారి. 25,000 రెండోసారి. 25,000 మూడోసారి. ఏంటి తిట్టుకుంటున్నారు? అది నా అభిమాన హీరో డ్రెస్. అనవసరంగా మీరు పాట ఎక్కువ పెంచి నాకు రానివ్వకుండా చేశారు. ఈ పాట ఎంత ఎక్కువ పెంచితే నాకంత ఆనందం. ఎందుకు? ఇక్కడ కలెక్ట్ అయిన డబ్బుల్లో సగం బ్లైండ్ స్కూల్ పిల్లలకి వెళ్తుంది. బ్లైండా? ఆ రోజు థియేటర్లో? అవును, అదంతా వాళ్ళకి యూజ్ అవుతుందనే పాట పెంచాను.
ఐమ్ సారీ. బాయ్. బ్లైండ్ పిల్లలపై అతనికున్న కన్సర్న్ చూసి ముచ్చటపడ్డాను. వేలం పాట పెంచడం బ్లైండ్ పిల్లల కోసమే అని చెప్పినప్పుడు అతన్ని చూసి ఇంప్రెస్ అయ్యాను. హాయ్, నా పేరు రేష్మ. మీ పేరు? ఇంతమంది తిరిగే పార్క్ లో మీరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారంటే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని నాకు అర్థమైంది. ఏంటో ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూరా? కాదండి, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నన్ను పెంచిన మేనమామ అర్థాంతరంగా బయటికి గెంటేశాడు. చచ్చిపోవాలనిపిస్తోంది. సాటి ఆడదానిగా నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వు నా ఫ్లాట్ కి వస్తున్నావు. ఎందుకండి? వస్తున్నావు అంతే. లే తా. నువ్వు కూడా నాలాగే ఇంట్లో ఒక్కతే కూతురువా? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఓ, నీకు అన్నయ్య ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇక్కడే గోవాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తను 2 ఏళ్ల క్రితమే మావయ్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నా కోసం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు చెప్పింది విని నేను సముద్రంలో పడి చచ్చాననుకుంటాడు. అదే చాలా బాధగా ఉంది. ఏ కూల్, ఏడవకు. నువ్వు దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, ఓకే? నేను అరగంటలో వస్తాను. ఫ్రెష్ అప్ అవ్వు. సానియాని ఇంటికి తీసుకొచ్చి నాతోనే ఉంచుకుని నాతో సమానంగా చూసుకునేదాన్ని. గొప్ప కోసమో మంచిదానని అనిపించుకోవడానికి కాదు, సానియాని నా స్నేహితురాలి కంటే నా సొంత మనిషిగా భావించాను. ఒకరోజు సర్ప్రైజ్ గా సానియా బ్రదర్ అని సిద్ధు వచ్చాడు. షాక్ అయ్యాను. మీరిక్కడ? సానియా కోసం. ఓ, మీరేనా సానియా బ్రదర్? యా. రండి రండి, లోపల రండి. సానియా, హే, ఏంటి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నుంచున్నారు? సిద్ధుని కూడా మాతోనే ఉండిపోమని బలవంతం చేశాను. ఇలా ప్రతి ఆదివారం వచ్చిపోయే కంటే నువ్వు కూడా మాతోనే ఉండిపోవచ్చు కదా. నాకే అభ్యంతరం లేదు. నేనింతే. నాకు నచ్చిన వాళ్ళతో ఇట్టే కలిసిపోతాను. నచ్చకపోతే మాత్రం ఎప్పటికీ కలవను. ఉంటున్నావు కదూ? సిద్ధు సానియాల సాంగత్యంలో నాకు రోజులు సెకండ్లు లాగా, సంవత్సరాలు రోజుల్లాగా గడిచిపోయాయి. ఆ సిద్ధు మా ఫ్లాట్ కి మారిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొన్న మధ్య డైరెక్టర్ రోహిత్ శెట్టి నన్ను అతని సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తామని అడిగాడు. అవునా? సరే, నేను హీరోగా యాక్ట్ చేస్తే మళ్ళీ ఖాళీ అయిపోతాడు కదా, అందుకే నో చెప్పేసి. ఈ అమ్మ నా చెల్లి నీ దగ్గర పెట్టుకో, దీన్ని నేను తీసుకెళ్తా. సిద్ధు, ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా. వాడేదో వాగాడు, నేను కొట్టాను. దట్స్ ఓకే. సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియాకు తెలిసి మొదట్లో గుస్సా అయింది. రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికాకు వెళ్లిపోతే అప్పుడు వీడు దేవదాస్ అవుడు, శవం అవుతాడు. అది కాదు సానియా, మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధుతోనే జరుగుతుంది. అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను. రేపే హైదరాబాద్ వెళ్తాను. ఒప్పిస్తాను. లేదంటే ఉండనే ఉందిగా. జంప్. ఏం సిద్ధు? ఒకరోజు ఏం జరిగిందంటే, సానియా, సానియా, ఏమైందిరా నీకు? ఇట్రా పట్టుకో. ఏమైంది రేష్మ వీడికి? ముద్ద పప్పు. ఆడవాళ్ల పట్ల అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాణ్ణే కాదు ఇతన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు. నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇది కరెక్టా? గోవాకు ఇంకో 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నీకు క్యాబ్ తెప్పిస్తాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళిపో. అదేంటండి, నా పని మీ పని కదా, మీ పని నా పని కదా. మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెయిట్ చేస్తాను.
నువ్వెక్కడికి? అదే మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా, మీతో పాటు వద్దామని. వచ్చి? అంటే అక్కడ కాఫీలు టీలు ఇస్తారు కదా. అంత సీన్ లేదు, కూర్చో. తొందరగా ఖతం చేసి వస్తా.